కానీ ఇస్తున్న ఈ సదుపాయాన్ని అందరూ సద్వినియోగం చేసుకోమని చెప్పి కోరతారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రావణ మాసంలోని 5 శుక్రవారాలు శ్రీ రాజలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ మోకా నాగవర ప్రసాద్ తెలిపారు. ఆగస్టు 14, 21, 28, సెప్టెంబర్ 4, 11 తేదీల్లో దాతల సహకారంతో భక్తులకు పూజా సామగ్రిని ఉచితంగా అందజేస్తామని, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని వ్రతాన్ని ఆచరించాలని ఆయన కోరారు. శ్రావణ మాసం ప్రారంభమైంది. సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడం జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు విషయంలో భక్తులు స్థలాభావం దృష్ట్యా ఇబ్బంది పడుతున్నందున ఎప్పుడు కూడా జరుగుతుంది. ఎందుకంటే బేడా మండపం చుట్టూ కూర్చున్న ముత్తైదువులకి వరలక్ష్మి రాజలక్ష్మి అమ్మవారు సరిగా కనిపించకపోవడం ఒక విధమైన ఇబ్బందిగా ఇది భావించడం జరిగింది. అందువల్ల స్వామివారి వార్షిక కళ్యాణ మండపం చేసేటువంటి కళ్యాణ మండపంలో ఈ వచ్చేటువంటి ముత్తైదువులందరికీ కూడా పూజా సామాగ్రి అంతా కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ 5 శుక్రవారాల్లో సుమారు 3,000 నుంచి 3,500 ముత్తైదువుల వరకు పాల్గొంటారని అంచనా వేయడం జరిగింది. ఆ విధంగానే అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ప్రతి వారం దగ్గరగా ఒక 500 మంది తక్కువ కాకుండా పాల్గొంటారనేటువంటి అంచనా వేసుకుని ఆ విధంగా అన్నీ కూడా సమకూర్చి ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి ముత్తైదువులతో కూడా ఈ ఉచిత సామూహిక వ్రతాల్లో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా